బ్రేకింగ్ చూస్తున్నాము. లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సూచించింది. గతంలో కూడా కవిత స్టేట్మెంట్ని సిబిఐ రికార్డ్ చేసింది. కవిత ఇంటి దగ్గరే స్టేట్మెంట్ తీసుకున్నారు అధికారులు. లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సూచించింది. గతంలో కూడా కవిత స్టేట్మెంట్ని సిబిఐ రికార్డ్ చేసింది. అలాగే కవిత ఇంటి దగ్గరే స్టేట్మెంట్ తీసుకున్నారు అధికారులు. లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సూచించింది. గతంలో కూడా కవిత స్టేట్మెంట్ని సిబిఐ రికార్డ్ చేసింది. కవిత ఇంటి దగ్గరే స్టేట్మెంట్ తీసుకున్నారు అధికారులు. ఇప్పటికే పలుమార్లు కవితకు దర్యాప్తు సంస్థ నోటీసులు ఇవ్వగా ఆమె హాజరు కావడానికి నిరాకరించారు. ఈసారైనా విచారణకు వెళ్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సూచించింది. లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సూచించింది. గతంలో కూడా కవిత స్టేట్మెంట్ని సిబిఐ రికార్డ్ చేసింది. కవిత ఇంటి దగ్గరే స్టేట్మెంట్ తీసుకున్నారు అధికారులు. అయితే ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసుల్లో పేర్కొంది. లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సూచించింది. గతంలో కూడా కవిత స్టేట్మెంట్ని సిబిఐ రికార్డ్ చేసింది. కవిత ఇంటి దగ్గరే స్టేట్మెంట్ తీసుకున్నారు అధికారులు.